అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మల్లేష్. అయితే గత కొద్ది కాలంగా తెలంగాణలో హిందూ దేవాలయాలపై హిందువులపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కొన్ని నెలల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో అమ్మవారి దేవాలయాలపై దాడులు జరిగినాయి. వాటిని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వాటిపై దాడులు చేసిన వాళ్ళు అందుబాటులో ఉండి దొరికిన కానీ కూడా వాళ్లకు రాచమర్యాదలు చేస్తున్నారు తప్ప వాళ్ళపై ఎటువంటి శిక్షలు ఇప్పటి వరకు అమలు చేయలేదు. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. అదే అదునుగా భావించిన కొంతమంది అల్లరిమూకలు, కొంతమంది దుండగులు హిందూ దేవాలయాలే టార్గెట్గా చేసుకొని హిందూ దేవాలయాలపై దాడులు నిర్వహించడం జరుగుతుంది. గత ఒక నెల సమయంలో శంషాబాద్ ప్రాంతంలో ఒక దేవాలయం, మన హిందూ దేవాలయంలో, హనుమాన్ దేవాలయంలో నవగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. దాంతోపాటు షాద్నార్ ప్రాంతంలో శంషాబాద్ అందుబాటు జరిగి కూడా ఒక నెల రోజులు గడవక ముందే హిందూ దేవాలయాలు, హిందూ పండుగలను టార్గెట్గా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే మనకు అందుబాటులో ఉన్న చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్ ప్రాంతంలో కూడా అమ్మవారి దేవాలయంలో అక్కడ ఉన్న అమ్మవారి ఒంటిపై ఉన్న అలంకరణలో ఉన్న వస్త్రాలను, గ్రామ దేవతల విగ్రహాలను, దేవాలయాలను కూడా దాడులు జరిగినాయి గత 15 రోజుల క్రితం. అయితే ఈరోజు షాద్నార్ ప్రాంతంలో అతి పురాతనమైన దేవాలయం, శివాలయం, వీరవైశ్యులు ఇచ్చిన వాళ్ళ దేవాలయం ఇది. అయితే అత్యంత పురాతనమైన ఈ దేవాలయంలో గత కొన్ని సంవత్సరాల క్రితం శివలింగం భిన్నం కావడంతో కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి పునఃప్రతిష్ఠించి పాత శివలింగాన్ని దేవాలయం ముందు భాగంలో నంది ఉండే ప్రాంతంలో ప్రతిష్ఠించడం జరిగింది. మనకు కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు ఉదయం పురుషులు, సాయంత్రం మహిళలు వెళ్ళి కార్తీక దీపాలు కూడా అక్కడ వెలిగించడం జరుగుతుంది. రాత్రి సమయంలో నిన్న రాత్రి కార్తీక దీపాలు వెలిగించి వచ్చారు చాలా మంది. ఉదయం వెళ్ళి చూసేసరికి, అంటే అక్కడ ఆలయానికి సంబంధించిన చుట్టు ప్రాంతంలో ఉండే కొంతమంది భక్తులు వెళ్ళి ఉదయం పూజ కోసం అని వెళ్ళడంతో అక్కడ శివలింగం లేకపోవడం, గణపతి విగ్రహాన్ని కూడా చెట్ల పొదల్లో వేయడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం గత కొద్ది కాలంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఒకే ఒక పార్టీ, ఒక ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, హిందూ వాహిని, దీనికి సంబంధించిన నాయకులు తప్ప మిగతా వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఈ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. మిగతా వాళ్ళు హిందువులు కాదా? ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడ్డ నాయకులు కనీస స్పందన కూడా ఇప్పటి వరకు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. కనీసం మీడియా అందుబాటులో ఉంది, కనీసం ప్రెస్ మీట్ పెట్టైనా దీనిపైన ఎటువంటి స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇక్కడున్న నాయకులు కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాటిపైన స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. దానికి తోడు మనం చూస్తున్నాం ఉత్తమ అవార్డులు, దొంగతనాలు కానీ, ఏదైనా హత్యలు జరిగినప్పుడు కానీ, ఒక వారం కానీ, 10 రోజులు కానీ, నెల రోజులలో కూడా ఎంతో చాకచక్యంతో ఆ దాడులని, వాటి వెనుక ఉన్న రహస్యాలని క్షుణ్ణంగా, క్లుప్తంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, ప్రత్యేక విభాగాలుగా కానీ, పోలీస్ శాఖ వాళ్ళు వాటిని గుర్తించి వాటిని
పట్టుకొని నిందితులకు శిక్షలు వేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ హిందూ దేవునిపై జరుగుతున్న ఈ దాడులు చేస్తున్న అల్లరి మూకలు కానీ ఇతర మతస్థులు కానీ ఎవరైనా కానీ ఎందుకు వాళ్ళని బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అక్కడ మీ ఇంటెలిజెన్స్ పనిచేయడం లేదా? మీరు మతాలలో చిచ్చులు పెట్టాలనుకుంటున్నారా? ఒక దుండగుడు దొరికినప్పుడు అతన్ని కఠినమైన శిక్ష విధిస్తే దేవాలయాలపై ఎందుకు దాడులు జరుగుతాయి? హిందూ దేవాలయాలకు ఎందుకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు? కనీసం సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా చేయలేకపోవడం చాలా దురదృష్టకరం. ప్రపంచం మొత్తంలో భారతదేశంలో ఉన్న దేవాలయాలు ఎక్కడా లేవు. ఈ దేవాలయాల పైన వచ్చే నిధులు, నిక్షేపాలు, దేవాలయాల ఆస్తులని, వాటిపై వచ్చే అమౌంట్ని కానీ ప్రభుత్వం వాడుకోవడము, వాళ్ళకు నచ్చిన వాటికి వాడుకోవడము. కానీ హిందువులకు మాత్రం హిందూ దేవాలయాలకు ఎటువంటి రక్షణ కల్పించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే హిందూ దేవాలయాలపై వచ్చే నిధులు, నిక్షేపాలతోటే దాదాపు ప్రభుత్వం నడుస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మీరు గమనించాలి. ఎందుకంటే హిందువులు అందరితో సామరస్యంగా, మత సామరస్యంగా మెలగాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఇటువంటి చర్యలు మున్ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు కానీ అధికారాలు కానీ వెంటనే వీటిని స్పందించి వీటిని జరగకుండా మీరు తక్షణమే చర్యలు తీసుకోకపోతే హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ పెద్ద ఎత్తున దీనిపై నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. దాడికి ప్రతిదాడి చేసిండ్రనుకో మత కల్లోలాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిపై ధర్మో రక్షిత రక్షిత. మన ధర్మాన్ని మనం కాపాడుకున్నప్పుడే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఒక హిందువు ఈ హిందూ దేవాలయాలపై, హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలి. ప్రతి ఒక్కరూ తమ తమ స్పందనని తెలియజేసి, మీరు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి తమ సొంత స్టేటస్ కానీ, వాట్సాప్ గ్రూప్లలో కానీ, ఫేస్బుక్లలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఎటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో వీటిపై మీరు ప్రతి ఒక్కరు, ప్రతి హిందువు స్పందిస్తే ఇలాంటి దాడులు జరగకుండా ఉండే అవకాశం ఉంది. మనం ప్రభుత్వంపై సరి అయిన ఒత్తిడి తెచ్చి మన దేవాలయాలని మనం రక్షించుకున్నప్పుడే ఇలాంటి దాడులు అనేటివి ఆపగలుగుతాము. ప్రతి ఒక్కరూ వీటిపై తమ స్పందనను తెలియజేయండి. ఎక్కడైనా మన దేవాలయాన్ని మనం కాపాడుకోండి. మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ అధికారులను కానీ నాయకులను కానీ వెంటనే మనం కోరేది ఏంటంటే ప్రతి దేవాలయానికి రక్షణ కలిగేటట్టు చూడాలి, కలిగించాలి. మీరు ప్రతి ఒక్క దేవాలయానికి సీసీ కెమెరాలు మన ప్రజాప్రతినిధుల ద్వారా అమర్చి వాటికి రక్షణ కలిగించాలి. రేపు ఇటువంటి దాడులు జరగకుండా మనం ఇప్పుడే మన యొక్క కర్తవ్యాన్ని గుర్తించి మన దేవాలయాలను మనం రక్షించుకోగలుగుతాము. ఎందుకంటే మున్ముందు రోజుకొక సంఘటన జరుగుతుంది, మనం చూస్తున్నాం. వీటిని ఆపాలంటే ప్రతి ఒక్కరు తమ తమ స్పందనను తెలియజేసి సోషల్ మీడియాలో పెట్టినా కానీ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ జరిగిన సంఘటన దగ్గర మద్దతు నిలిచే వాళ్లకు మీరు మద్దతుగా నిలిచినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీటిపై స్పందించి స్పందనను తెలియజేసి ప్రజలకు మద్దతుగా నిలవండి. మీరు రేపు ప్రజల్లో తిరగాలన్నా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీస స్పందన తమ యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు తమ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకు మద్దతుగా నిలిచి ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న నాయకులు స్పందించడానికి ఆలోచించిన మీరు ప్రజల కోసం ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తులు కాబట్టి కనీసం మీరు స్పందించి వీటిపై కఠినమైన ఇలాంటి చర్యలు చేసిన వారికి అల్లరిమూకలను వెంటనే కట్టడి చేసి వాళ్ళకు తగిన శిక్ష విధించే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మీ పైన ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుంది. ప్రజలే స్పందించాలి అని లేదు కదా. మీరు రాజకీయంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. మీరు స్పందించాలి. మీరు స్పందిస్తేనే ప్రపంచం తెలుస్తుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. పబ్లిక్ లో ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని నింపగలిగే శక్తి మీకు ఉంటుంది.
మీ స్వార్థ రాజకీయాల కోసం ఎప్పుడైతే ప్రతి దేవాలయాన్ని తిరిగారో ఇప్పుడు కూడా నిస్వార్థమైన సేవ చేసి వాళ్ళకు మద్దతుగా తెలియజేయాలి. ప్రతి ఒక్కరు ఇలాంటి దాడులు జరగకుండా మన దేవాలయాల చుట్టూ ఖచ్చితంగా సీసీ కెమెరాలను బిగించాలి. ప్రభుత్వం వెంటనే వీటిపై స్పందించాలి. ఇప్పటికీ ఎన్నో దేవాలయాలపై ఎన్నో దాడులు జరుగుతున్నా వాటిని కనీసం ఎందుకు జరుగుతుంది దీనిపైన ప్రాంతంలో మేము ఈ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చాము, వారు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఇతర దేవాలయాలకు నెక్స్ట్ ఎటువంటి ఇష్యూస్ కాకుండా మేము ఉన్నాము అనే కనీస మద్దతు కూడా తెలియజేయలేని పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉండడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక సంవత్సరం కూడా రాలేదు మీరు ప్రజల కోసం ఎన్నుకోబడి. కనీసం హిందువుల సంఖ్య ఎక్కువ ఉంది, హిందూ దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి, హిందూ దేవాలయాలపై వస్తున్న ధూపదీప నైవేద్యాలకు పైన దేవాలయం పైన వస్తున్న డబ్బులను కానీ అక్కడ ఉన్న దేవాలయాలపై ఉన్న ఆస్తులకు సంబంధించిన ఆదాయాన్ని తింటున్నారు, ఆదాయాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు తప్ప కనీసం వీటిపై ఎందుకు స్పందించలేకపోతున్నారు? మీరు చేసే వైఖరి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా మీరు మేల్కొనండి. ప్రభుత్వంలో ఉన్న అధికారులు నాయకులు కానీ తప్పకుండా ఈ చర్యలనైనా ఆపకపోతే మున్ముందు మీపై కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని వెంటనే స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై భారత్ మాతాకి జై. హిందూ దేవాలయాల ఐక్యత వర్ధిల్లాలి. జై భవాని. నమస్కారం, నా పేరు మఠం అమర్నాథ్ స్వామి. మా నాన్నగారు పేరు మఠం చంద్రశేఖరయ్య గారు. తను ఒక 10-15 సంవత్సరాల కిందట కాలం చెందారు. ఈ దేవాలయము మడుపతి బుచ్చయ్య గారు పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. తను గత ఒక 15 డేస్ కిందట తను మరణించడం జరిగింది. తర్వాత మా చిన్నాన్నగారు అయినటువంటి రుమాండ్ల చంద్రశేఖర్ గారు ప్రతినిత్యం వచ్చి ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ పూజ చేద్దామని వస్తే ఇక్కడ శివలింగం లేదు, గణపతి మాత్రం అక్కడ సైడ్కు పడేశారు. వచ్చి లేదు అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూస్తే అక్కడ గణపతి పక్కన ఉంటే తెచ్చి అక్కడ పెట్టాం, శివలింగం మాత్రం లేదు. కాబట్టి ఇది అతి పురాతనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బసవಣ್ణ దేవాలయము. మా వీరశైవులందరికీ కూడా ఎలాంటి శుభకార్యం జరగాలన్నా ఇక్కడ ఈ దేవుణ్ణి వచ్చి దర్శించుకున్న తర్వాతనే ఇతరత్ర శుభకార్యాలు అనేటటువంటివి నిర్వహించుకోవడం జరుగుతుండేది. మరి అలాంటి పురాతనమైనటువంటి శివలింగాన్ని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. కాబట్టి అలాంటి వ్యక్తులపై చట్టరీత్యమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ వారిని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పోలీస్ శాఖ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ప్రతినిత్యము అనుమానం అంటే ఎవరిపైన లేదండి. అందరూ కూడా వచ్చి ఇక్కడ బోర్ ఉంది కాబట్టి నీళ్లు పట్టుకునేటటువంటి వాళ్ళు. మరి ఎవరు తీసుకెళ్లారు అనేటటువంటిది ఆ భగవంతునికి తెలుసు, తీసుకెళ్లినటువంటి ఆ వ్యక్తులకే తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. నేను షాద్నగర్లో మఠాధికారిని. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరొకటి దేవాలయంలో కానీ వేరే ఇతరత్ర దేవాలయాలలో కూడా జరగకుండా చూసుకోవాలని పోలీస్ శాఖ వారిని మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.